అభిమన్యుడు ఘటోత్కచుడు ఇద్దరు కలిస్తే బభ్రువాహనుడు అంతటి శక్తి పరాక్రమ గలవాడు. నీ రాజ్యం పైకి వచ్చింది నీ తండ్రి అయినా సరే యుద్ధానికి సిద్ధపడాలి అని అంటూ బభ్రువాహన్లోని పౌరుషాన్ని రెచ్చగొట్టాడు. ఆ మాటలో బభ్రువాహన్ని మనసు నెచ్చుకుంది. అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు బభ్రువాహన్ దగ్గరికి నాగలోకం నుండి ఉలిచి వచ్చింది. కుమారా, నేను కూడా నీ తల్లి లాంటి దాన్నే, అర్జుని భార్యను, నా మాట విను. నీవు నిస్సందేహంగా నీ తండ్రి అర్జున్తో యుద్ధం చేయి, అంతా మంచి జరుగుతుందని అన్నది. వేరే దారి లేక ధనుర్బాణాలతో అర్జున్ని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. ఎదురుగా వస్తున్న బభ్రువాహుని అర్జునుడు చిన్న చూపు చూశాడు. నిజంగా బభ్రువాహన్ శక్తి ఎవరికీ తెలియదు. అభిమన్యుడు ఘటోత్కచుడు ఇద్దరు కలిస్తే బభ్రువాహనుడు అంతటి శక్తి పరాక్రమ గలవాడు. బభ్రువాహనుడు కురుక్షేత్రంలో పాండవుల పక్షాన యుద్ధం చేసి ఉంటే పాండవుల బలం రెట్టింపై ఉండేది. బభ్రువాహనుడు ఒక్కడే ఒక అక్షోహిణి సైన్యానికి సమానమైన వాడు. అర్జునికి బభ్రువాహన్కి యుద్ధం మొదలైంది. మొదటగా అర్జునుడు ఎదురుగా ఉన్నవాడు చిన్న పిల్లవాడే కదా అని ఆడుకుంటున్నట్టు బాణాలు వేస్తున్నాడు. అలా వేస్తూ వేస్తూ క్రమేపీ ఉధృతాన్ని పెంచుకుంటూ పోయిన బభ్రువాహన్లో పెద్దగా చల్లం కనపడిపోయేసరికి బభ్రువాహన్ శక్తి ఏమిటో అర్జునుడికి అర్థమైంది. అర్జునుడు తన కుమారుడని కూడా చూడకుండా తన శక్తిని ఉపయోగించి యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అయితే బభ్రువాహనుడు కూడా ధీటుగా సమాధానం చెప్తున్నాడు. అర్జునికి బభ్రువాహన్ చూసి అసూయ కలిగి ఎలాగైనా గెలవాలని పట్టుదల కలిగింది. దానితో శక్తివంతమైన బాణాలను సంధిస్తున్నాడు. కానీ బభ్రువాహనుడు అవలీలగా వాటిని ఛేదిస్తున్నాడు. యుద్ధం తీవ్రతరం కొనసాగుతుంది. అర్జుని బాణం బభ్రువాహని భుజం గట్టిగా తగిలింది. వెంటనే దానికి సమాధానంగా మరొక అస్త్రాన్ని బభ్రువాహనుడు అర్జుని మీదకి మెరుపు వేగంతో సంధించాడు. దాన్ని వేగాన్ని ఎదుర్కొనేంత సమయం అర్జునికి లభించకపోవడంతో అది నేరుగా వచ్చి అర్జుని గుండెల నుండి బయటకు దూసుకుపోయింది. అర్జునుడు నేలకూలాడు. ఆ సేపటికి అర్జుని ఊపిరి ఆగిపోయింది.